హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఇవాళ అమ్మ అయితే గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే చేశారు. చూసేయండి. మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టం? నాకు కన్నయ్యని చూసిన ప్రతిసారి మా అమ్మే గుర్తొస్తూ ఉంటారు. ఒకప్పుడు నేను కూడా ఇంతే అల్లరి చేసుంటా, మా అమ్మ ఇలానే భరించుంటారా అని. నిజంగా భరించే ఉంటారు. భరించకపోతే ఇంత పెద్దదాన్ని అయ్యి ఒక బిడ్డకు తల్లి నవ్వను కదా. నేను ఒక 2 మినిట్స్ డల్గా కూర్చొని ఉంటే బాధపడుకుంటూ ఉన్నాను అనుకోండి, మా అమ్మ ఒక 100 సార్లు అడుగుతుంది, ఏమైంది నాన్న, ఏమైంది నాన్న అని. నాకు అప్పుడు చెప్తుంది, నువ్వు బాధపడితే నేను చూడలేను అని ప్రతిసారి చెప్తుంది. నేను కష్టపడేదే నీకోసం, నువ్వు బాధపడితే నేను అసలు చూడలేను అని చెప్తుంది. ఏ విషయంలో కూడా నువ్వు బాధపడదు, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్తుంది మా అమ్మ. నేను ప్రతిరోజు ఆ దేవుని కోరుకునేది ఒక్కటే, మా అమ్మకి, మా హస్బెండ్కి, నా బాబుకి ఎప్పుడూ ఆరోగ్యం మంచిగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళే నా ప్రపంచం. నా ప్రపంచమే వాళ్ళైనప్పుడు వాళ్ళ సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. ఇంకపోతే నా హస్బెండ్ గురించి చెప్పాలి అంటే, నాకు నాన్న అనే పిలుపు పరిచయం చేసిందే తను. నిజంగా తను వచ్చాకే ఆ పిలుపు మొదలుపెట్టానేమో. నా లైఫ్లో ఆ ప్లేస్ అనేది ఫుల్ఫిల్ అయిందంటే తన వల్లే. ఇక నేను దీని గురించి ఎక్కువ మాట్లాడితే ఏడ్చేస్తా కూడా, ఎందుకంటే కొన్నిటికి మాటల కంటే కన్నీళ్ళే సమాధానం చెప్పగలవు. సో అలా ఉంటుందన్నమాట. నాకు ఏదో అలా ఫీల్ అయిపోతూ ఉంటాను. ఓకే అండి, ఇంతకీ మన కర్రీ ఎలా ఉంది? కర్రీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.